హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సారీ, వీడియో చేసి అయితే చాలా రోజులైందనమాట. ఎందుకంటే ఈ విజయవాడలో వరదలు ఫ్లడ్డింగ్ చూశారు కదా. ఇక ఈ టైంలో అయితే వీడియో చేయాలని అయితే అనిపించలేదండి. ఇప్పుడు 10 రోజుల తర్వాత కూడా విజయవాడలో సిచ్యువేషన్ అయితే బాగాలేదు. విజయవాడలో చాలా ఇళ్ళు అయితే ఇంకా బురదతోనే ఉన్నాయండి, ఇంకా క్లియర్ అయితే అవ్వలేదన్నమాట. ఇంకా చాలా రోజులు అయిపోయింది ఒక వీడియో చేయాలని చెప్పి నేనైతే ఈరోజు విజయవాడలో ఉన్న సిచ్యువేషన్ అన్నీ మీకు అయితే చూపిస్తాను. చాలా ఏళ్ల తర్వాత నాకు వినాయక చవితికి ఇంటికాడ ఉండే అదృష్టం అయితే దొరికిందండి. అయితే ఈ ఫ్లడ్డింగ్ల వల్ల కూడా సరిగ్గా ఎంజాయ్ అయితే చేయలేకపోతున్నాం అనమాట. ఇవి మునిగిపోయిన ఇళ్లను క్లీన్ చేయడానికి ఫైర్ ఇంజిన్ రెడీ చేశారండి. ఇలా ఈ బస్సుల్లో క్లీనింగ్ పార్టీని అయితే సింగనగర్ అయితే తరలిస్తున్నారు అనమాట. మనం వచ్చిన వరదలకి ఈ రోడ్ల మీద ఉన్న గుంతలు అయితే చూడొచ్చండి. చూసారు కదా, పెద్ద పెద్ద గుంతలు అయితే ఏర్పడినాయి అనమాట రోడ్ల మీద. సింగనగర్ ఏరియాలో ఎటు చూసినా చెత్త చెదారం బురదతో రోడ్లన్నీ నిండిపోయినాయండి. చూడొచ్చు మీరు. ఏ రోడ్డు చూసినా క్లీనింగ్ పార్టీలు, ఫైర్ ఇంజన్లు, ఈ ట్రాక్టర్లతో రోడ్లన్నీ నిండిపోయి అయితే ఉన్నాయండి. వరద అయితే తగ్గింది కానీ ప్రతి ఇంటి ముందు అయితే మురికి నీరు అయితే నిల్వ ఉండిపోయి ఉన్నాయండి. చూడొచ్చు మీరు. ఈ బస్సులు అయితే ఇలా క్లీనింగ్ పార్టీలను తీసుకొచ్చినందుకు యూజ్ చేశారండి ఈ బస్సులన్నీ. ఇంకా అసలు ఏ రోడ్డు చూసినా కానీ ఇలాగా మోటార్లతో తోడటం, ఇలా క్రెయిన్లతో చెత్తను తీసి ట్రాక్టర్లు వేయటం, ఇవే పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఏ రోడ్డు చూసినా ఇదే పరిస్థితి. చూడొచ్చు మీరు. ఇది వరద తగ్గిన తర్వాత పరిస్థితి అండి. ఇప్పుడు కూడా ఇళ్ళు అలాగ ఉన్నాయన్నమాట. కొన్ని రోడ్లు అయితే ఇలా బ్లాక్ చేసి క్లీన్ చేసే పరిస్థితి అండి. వాటర్ వచ్చినప్పుడు చూసారు కదండి, ఇవన్నీ నీళ్ళే అనమాట. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది ఇక్కడ. బెండ తోట సాయంత్రం ఎండిపోయింది. బెండ తోట వచ్చింది. చాలా ఇంకా అంతా కేంద్ర బృందాలు వచ్చినాయి నిన్న. చూసారు కదండి, మొన్న వచ్చినప్పుడు అయితే ఇక్కడంతా వరద అనమాట. ఎక్కడక్కడ నీళ్ళు అయితే కనపడినాయి. ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయిన పరిస్థితి అనమాట. కానీ ఇంకా ఇళ్ళ దగ్గర అయితే క్లీన్ అనేది అవ్వలేదు. చూసారు కదండి, ముంపుకు గురైన ఇళ్ల పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. ఇది సింగనగర్ ఏరియా. అయితే వరదల ఇళ్ల పరిస్థితి ఎలా ఉంటే, ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు వచ్చి చిక్కుకున్న లొకేషన్ అండి. చూస్తున్నారు కదా, వీటిని అయితే తీయటానికి చాలా శ్రమిస్తున్నారు.